మైలవరం రాజకీయాలు ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాకపుట్టిస్తున్నాయి. ఇక్కడ నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరటం ఖాయం కావడంతో స్థానిక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మైలవరం టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి దేవినేని ఉమా ఉన్నారు. వసంతకు ఉమా కుటుంబానికి దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉంది. వసంత తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుపై ఉమా గతంలో గెలిచారు. 1999లో వసంత కృష్ణప్రసాద్పై కూడా ఉమా గెలిచారు. ఇది నందిగామలో జరిగింది. పంతం పట్టి మరీ వసంత మైలవరం నుంచి పోటీ చేసి దేవినేని ఉమపై గెలిచారు. ఈ 5 ఏళ్ల కాలంలో కూడా ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇక తాజాగా వసంత వైసీపీ వీడటం ఖాయం కావడంతో పాటు టీడీపీలోకి ఆయన వెళ్తారనేది లోకల్ టాక్. వసంత వైసీపీలోకి వెళ్తే మైలవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే దేవినేని ఉమా కూడా మైలవరం టికెట్ ఆశిస్తూ ఉండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. దీంతో టీడీపీ అధిష్టానం ప్రత్యామ్నాయం కూడా చూస్తూ సర్వేలు చేయిస్తున్నట్టు సమాచారం. వారం రోజుల నుంచి ఈ సర్వేలు మైలవరం, పెనమలూరు 2 నియోజకవర్గాల్లో టీడీపీ అధిష్టానం చేపట్టింది. అయితే ఇద్దరూ మైలవరం కావాలని కోరటమే చిక్కుకు ప్రధాన కారణంగా పార్టీ భావిస్తోంది. వసంత టీడీపీలో చేరికను ఉమా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన కామ్గా ఉన్నారని చర్చ సాగుతోంది. మరోవైపు పెనమలూరు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కూడా తనకు టికెట్ వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. దీంతో ఇప్పుడు 2 నియోజకవర్గాలు టీడీపీకి కత్తి మీద సాములా మారాయి.